హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 6 చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ ప్రైవేటు స్కూల్ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు హర్యానా విద్యాశాఖ మంత్రి సీమా టిక్రా. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ 2018లోనే గడువు ముగిసినట్టు వెల్లడించారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 6 చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన విద్యార్థులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపు 40 మంది విద్యార్థులున్నట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ రంజాన్ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కనైనా ప్రాంతంలో ప్రైవేటు స్కూల్ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తుండగా అదుపు తప్పి బస్సు బోల్తా పడింది. ప్రమాదం సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించారు హర్యానా విద్యాశాఖ మంత్రి సీమా టిక్రా. ప్రమాదానికి గురైన బస్సు ఫిట్నెస్ సర్టిఫికేట్ 2018లోనే గడువు ముగిసినట్టు వెల్లడించారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.